ఇండియన్ రైల్వే భారతదేశంలో టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. టికెట్ లేకుండా టికెట్ కలెక్టర్కు పట్టుబడితే జరిమానా కట్టాల్సిందే. లేదంటే కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. అయితే భారతీయ రైల్వేలో ఒక స్పెషల్ ట్రైన్ ఉంది. అందులో మీరు ఎప్పుడైనా, ఎన్నిసార్లు అయినా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. వినడానికి వింతగా ఉన్నా ఇది 100% వాస్తవం. ఈ రైలులో జర్నీ చేసే సమయంలో ఏ టికెట్ కలెక్టర్ రారు. ఆ రైల్వే స్టేషన్లో దిగాక కూడా ఎవ్వరూ మిమ్మల్ని టికెట్ చూపించమని అడగరు. అయితే ఆ ట్రైన్లో జర్నీ చేయాలంటే మీరు అక్కడికి వెళ్లాల్సిందే. ఈ సందర్భంగా ఆ ట్రైన్ పేరేంటి? అది ఏ ప్రాంతంలో ఉంది? దాని వివరాలేంటో ఇప్పుడే చూసేయండి. భారతీయ రైల్వేలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. అందుకే చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే 75 సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేక రైలు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఈ స్పెషల్ ట్రైన్లో జర్నీ చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఎందరో టూరిస్టులు వస్తుంటారు. ఎందుకంటే ఈ రైలులో ఉచితంగా జర్నీ చేయొచ్చు. పాండవ్ హిమాచల్ ప్రదేశ్ మధ్య ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ పేరు భాక్రానంగల్. ఇందులో జర్నీ చేసేందుకు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రైలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. భాక్రా నంగల్ డ్యాం చూసేందుకు ఈ రైలులో ప్రయాణించేందుకు ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. ఈ రైలు సట్లెజ్ నది, శివాలిక్ కొండల మధ్య వెళ్తుంది. ఇక్కడున్న అందమైన ప్రదేశాలను చూసేందుకు టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో ఈ రైల్లో జర్నీ చేస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగులు కూడా జరుగుతాయి. ఈ రైలు 3 సొరంగాలు, 6 స్టేషన్ల నుంచి వెళ్తుంది. డీజిల్తో ఈ రైలులోని భోగీలన్నీ చెక్కతో తయారు చేసినవే. 3 కోచ్లతో కూడిన ఈ రైలును మొదటిసారిగా 1948లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ఈ రైలులో ప్రయాణించాలంటే రోజుకు కేవలం 800 మంది ప్రయాణించాలి. ఈ రైలు ప్రారంభంలో ఆవిరితో కూడిన ఇంజిన్తో నడుస్తుంది. 1953లో దీనికి డీజిల్ ఇంజిన్లు అమర్చారు. భాక్రా బోర్డు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రైలును మొదట్లో కార్మికులు, ఉద్యోగుల కోసం నిర్మాణ సామాగ్రిని రవాణా చేయడం కోసం నడిపారు. డ్యాం పూర్తయ్యేగానే ఈ రైలును టూరిస్టుల కోసం ఉచితంగా నడపాలని అప్పుడే నిర్ణయించారు. అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.